మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి లోకేష్ రాస్తున్నారు. ఆంజనేయునికి మంగళ శనివారాలు ప్రియమంటారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళవారం అనేటటువంటి మాట కుజగ్రహానికి ఆధిపత్యం అన్నటువంటి రోజు. కుజ అంటే భూమి నుంచి పుట్టినవాడు అని అర్థం. ఎర్రగా ఉంటాడు అని కూడా లెక్క. ఈ కుజగ్రహం వినాయకునికి సంబంధించింది. ఆంజనేయుడు వినాయకుడు ఇద్దరినీ చూస్తే పోలికలు కనిపిస్తాయి మనకి. ఈ భూలోకం నుంచి భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు ఏ పైకి ఉన్నాయో అన్నిటికీ ఆంజనేయుడు అధిపతి. వేగంగా పైకి ఎగురుతాడు. ఈ భూలోకం నుంచి కిందికిడితే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాలకి వినాయకుడు అధిపతి. ఆంజనేయుడు ఎలా పుట్టుకతో సుందర రూపం కలిగినవాడో వినాయకుడు కూడా చాలా అమోఘమైన సుందర రూపం కలిగినవాడు. బాలాత్రిపుర సుందరి కొడుకు కదా ఆయన. పైగా ఈయన పేరు సుందరహ అని శంకరుడి పేరు. అంచేత అమోఘమైన సుందర రూపం కలిగినవాడు. అలాగే కేసరి మహానుభావుడు ఆంజనేయుని తండ్రి, ఆయన భార్య అంజన. ఈ ఇద్దరికి ఉండే సౌందర్య విధానం కలిగిన రూపమే ఆయనకి వచ్చింది. ఆయనకి రూపం ఎలా వానరముఖంగా మారిందో ఈయనకి అలాగే గజముఖంగా మారింది. అంటే పుట్టుకతో ఒకలా ఉండి తరువాత రూపభేదం కలిగిన వాళ్ళే ఆంజనేయుడు, వినాయకుడు కూడా. ఆంజనేయుడు సింధూర వర్ణ ప్రియ, సింధూరపు రంగు ఇష్టంగా కలిగినవాడు. వినాయకుడు కూడా సింధూరపు రంగు ఇష్టంగా కలిగినటువంటి వాడే. ఆంజనేయునికి వెనుక తోక ఉంటుంది, వినాయకుడికి ముందు తొండ ఉంటుంది. గమనించారా? ఆంజనేయుడు ఎలా అయితే వనాల్లో అలా తిరుగుతూ ఉంటాడో వినాయకుడు కూడా, ఆయన కూడా వనచర ప్రియ, వనాల్లో తిరగడమే ఇష్టంగా కలిగినటువంటి వాడు ఆయన. ఇలా మొత్తం ఆలోచించి చూసి ఒక్కసారి పరిశీలన చేస్తే ఆంజనేయుడికి వినాయకుడికి 32 సారూప్యాలు కనిపిస్తాయి. ఆ కారణంగా ఈ కుజగ్రహ ప్రియత్వం ఏర్పడినటువంటి కారణంగా మంగళవారం ఆంజనేయుడికి ఇష్టం అంటారు. అంటే ఆంజనేయుని యందు వినాయకునికి సంబంధించిన విధానాన్ని చూసి చేసేటటువంటి విధానం. అందుకని కలేవు గణేశ మారుతి అనేవారు శంకరాచార్యుల వారు, పెద్ద ఆదిశంకరాచార్యుల వారు. గణేశుడు, మారుతి అనే ఇద్దరూ కూడా ఆరాధ్యులు ఈ కలియుగంలోని. ఇది ఒక అర్థం. అంచేతనే మంగళవారం చాలా ప్రీతికరం అని అంటుంటారు. రెండవది శనివారం. శనివారం నాడు శని అధిపతి. ఆంజనేయునికి కానీ ప్రదక్షిణాలు చేసినట్టయితే శని గ్రహ ఆధిపత్యం కలిగిన శనివారం నాడు లభించవలసిన శని బాధలు తొలుగుతాయి. శని బాధ ఎలా ఉంటుంది అంటే శరీరంలో ఏదో నొప్పి ఉంది కానీ నొప్పి దేని నుంచి సంబంధించి వచ్చిందో తెలియదు. అది అంటే తెలియనటువంటి విధంగా బాధకి గురి చేసేటటువంటి పద్ధతి శని వల్ల వస్తూ ఉంటుంది. అనవసరమైన ఒక అపనింద నిష్కారణంగా మన మీద పడుతూ ఉండడం, తెలియకుండా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, నిద్రలేమి, సకాలానికి తిండి లభించడం, ఇవన్నీ శని మనకి కలిగించేవే. ఇటువంటి విధంలో మనకి ఆ శని దోషం తొలగాలి అంటే ఆ శనిగ్రహానికి ప్రదక్షిణం చేయడం ఏదైతే ఉందో అది మనకు అందుబాటులో లేని సందర్భంలో ఆంజనేయుని కానీ ప్రార్థిస్తే శని వారము ప్రియముగా కలిగిన వాడు అని అర్థం కాదు, శని గ్రహం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేవాడు ఆంజనేయుడు. కాబట్టి నిశ్చయంగా ఖచ్చితంగా మనకి సుఖాన్ని కలుగజేస్తాడు. ఇందులో శనివారం ప్రియం అంటే శనిగ్రహం మీద అధిపతిత్వం కలిగినవాడని, అలాగే మంగళవారం ప్రియం అంటే కుజగ్రహం మీద ఆధిపత్యాన్ని చూపించేవాడని, ఈ ఇద్దరి వల్ల ఇబ్బంది లేకుండా చేస్తాడని. కుజో మనస్తాపకారక, కుజగ్రహం అధిపతిగా ఉంటే మనస్తాపాన్ని కలిగిస్తాడు. శని బాగా ఎక్కువగా ఉన్నట్టయితే నిష్కారణంగా నిందలు ఇట్లాంటివన్నీ కలిగిస్తాడు, అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాడు. కుజుల్లో శని ఉన్నాడు అనుకోండి, ఇంక చెప్పాల్సిందే ఉంది. ఇంకా అంచేత ఆంజనేయుడు మాత్రమే ఆ ప్రదక్షిణాకారంగా తిరిగేటటువంటి భక్తుడిని లేదా భక్తురాలిని ఖచ్చితంగా అనుగ్రహించగలడు. కాబట్టి ఆంజనేయుడికి మంగళవారం ఇష్టం, శనివారం ఇష్టం అని మామూలుగా చెప్తూ ఉంటారు. కానీ అంతరర్థం ఇది.